ఇట్లా ఏమైంది అసలు వడ్లు కొంటే పోసాను ధర్నా చేశాను ధర్నా చేసాను ఎంతమంది మీద 8 మంది 50 మంది చేస్తే 50 మంది పెట్టిన పోటీ మా 8 మందిని పెట్టాను 8 మంది. గుడ్ మార్నింగ్, నేను మహేశ్వరరెడ్డి మాట్లాడు. ఎస్పీ గారా, ఈ రోజు మంత్రి నియోజకవర్గంలో కాటారంకి వచ్చాము. సో ఫ్యూ డేస్ బ్యాక్ ఇక్కడ ఒక 50 మంది రైతులు ధర్నా చేస్తే అవుట్ ఆఫ్ 50 పీపుల్ 8 మంది మీద మీరు కేసులు చేసినట్టుగా చెప్తా ఉన్నారు. వన్ ఆఫ్ ద విక్టిమ్ అక్యూజ్డ్ ఇంటికి నేను వచ్చాను. సో వీఆర్ ఆల్ హియర్, ఆల్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఆర్ హియర్. So it is learned that there are few sections under 292, 182, 126 and other cases. So far no notice has been issued to them. See, issue ఏం లేదు. ఇక్కడ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కోసమే రైతులు ధర్నా చేశారు 50 మంది. See, who will instigate SP గారు? This is unfair. No farmer will instigate. Why? See, it is there. It is ఇప్పుడు వాళ్ళ కడుపు నొప్పి అండి, వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నేను ఎక్కడైతే కూర్చున్నానో వీళ్ళది అక్కడ ఇంకా స్టిల్ అక్కడ ప్యాడీ పడి ఉన్నది, అట్లనే ఉన్నది. ఇప్పుడు ఎవరైతే మీరు అక్యూజ్డ్ ఇట్ ఈస్ ఆల్సో అన్ఫేర్ ఆన్ యువర్ పార్ట్, ఇన్ ద గవర్నమెంట్ పార్ట్. ఫార్మర్స్ వాళ్ళు ఇప్పుడైతే వాళ్ళు బాధపడి వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు. బికాస్ ఆఫ్ లాస్ట్ 45 డేస్ వాళ్ళు ఈ సన్ లో వాళ్ళ ప్యాడీని ప్రొటెక్ట్ చేయడానికి కాపలా కాస్తా ఉన్నారు. కొంతమంది హార్ట్ అటాక్ వచ్చి నిన్న కూడా స్టేషన్ గన్పూర్ దగ్గర ఒక హార్ట్ అటాక్ చనిపోయాడు కల్లం కుప్ప దగ్గర. సో వీరంతా కూడా ఇంత బాధతోటి మా ప్రొక్యూర్మెంట్ జరుగుతుందని బాధపడతా ఉన్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ఎక్కువైతా ఉంది. కానీ ఇలాంటి ఫార్మర్స్ ఇప్పుడు నేనున్న, నీ పేరు ఏందమ్మా? గుమ్మరి తిరుపతి. మీ పేరు? సడవల్లి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇక్కడ నా దగ్గర ఉన్నారు. వాళ్ళిద్దరు కుప్ప యాజ్ అండ్ డేట్ కూడా అక్కడే ఉన్నాయి. దర్ ఆర్ జెన్యూన్ ఫార్మర్స్. ఇట్ ఈస్ ఓన్లీ శ్రీధర్ బాబు గారు ఏమన్నా మీ మీద ప్రెజర్ పెడుతూ ఉన్నారేమో మాకు అర్థమైతలేదు. అందరూ జెన్యూన్ ఫార్మర్స్, అందరి మీద కేసులు తీసేసేయండి. ఆయన ఇలాంటి ఇప్పుడు ఎన్నో కేసెస్ మీద పెండింగ్ ఉన్నాయి. బాబు మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. కానీ ఫార్మర్ మీద జెన్యూన్ ఫార్మర్స్ పాపం వాళ్ళు రోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడి పని చేసేసుకొని వాడు పొట్ట తిప్పలకు పని చేసుకుంటారు వాళ్ళు. వెరీ నైస్. థ్యాంక్ యూ ఎస్పీ గారు. ఫైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కేసులను ఎత్తేస్తామన్నారు, అన్ని కేసులు ఎత్తేస్తాము. ఏ కేసు కూడా మేము పెండింగ్ పెట్టాము. మాకు జెన్యూన్ ఫార్మర్స్ ఒకవేళ దాంట్లో ఎవరో చెప్పిందంట ఒక 8-10 మంది ఇన్స్టిగేట్ చేసిండ్రు, ప్రొవోకేట్ చేసిండ్రు అని చెప్పినట్టు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము వెరిఫై చేస్తున్నాం సార్. ఒక్క కేసు కూడా మేము ఫాల్స్ కేసు పెట్టాము, అన్ని ఎత్తేస్తామని.